ఏంటి ఇటు ఫోన్ ఇంత ఎంగేజ్ వస్తుంది? లైన్ కలిస్తే వచ్చేయమని చెప్పు. నేను పూజకి వెళుతున్నాను. వస్తాద్, ఏంటి షేవింగ్ మండుతుంది? నేను బాల్తో సేవింగ్ చేస్తానంటే నువ్వు బాలుడితో సేవింగ్ చేసుకున్నావు. రేయ్ చూడు, ఎక్కడైనా తగిందా చూడు. ఒక్క నిమిషం, నాది కూడా మహేష్ బాబు లెక్క సెన్సిటివ్ స్కిన్. తగలేదు. ఏంట్రా ఇది? తెగితే బుడగలు వచ్చేవిగా. ఇంతకు ముందు ఏం చేసేవాడివి? పంచర్లు వేసేవాడిని. పంచర్లా? నువ్వు చెప్పిన పని నేను చేశాను కదా, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి రా వెళ్ళేది? శ్మశానానికా? ఇప్పుడేమైంది? ఇక యాక్టింగ్ ఆపు. నన్ను మోసం చేస్తావా? ఈ అన్వర్నే మోసం చేస్తావా? నేను ఎక్కడ మోసం చేశాను? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేను చెప్పిన పనులు మాత్రమే చెయ్యమన్నారు, ఎక్స్ట్రా ఎందుకు చేశావు? నేనేం చేశాను? ఏం చేయలేదు. రూల్ నెంబర్ 1 ఏంటి? అమ్మాయి ఆటో దిగకూడదు. రూల్ నెంబర్ 2 ఏంటి? నేను చెప్పిన పనులు మాత్రమే చెయ్యాలి, మరి ఎక్స్ట్రా క్యూ కియా? నేనేం చేశాను? డేంజర్ స్పెల్లింగ్ ఏంటి బంగారం? డేంజర్ స్పెల్లింగ్ DANGER కాదు, GER. సిచ్యువేషన్ ఇన్ డేంజర్, నీడ్ పోలీస్ హెల్ప్. పోలీస్ హెల్ప్ కావాలా నీకు? పోలీస్ హెల్ప్? నేను పోలీసులకి రాసిన స్లిప్ వాడి చేతిలో ఉంది. పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ గేమ్. Should I shoot her? పిచ్చోడా, ఇప్పటి వరకు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి ఏమేం చేసావో తెలుసా? నువ్వు కనెక్ట్ చేసింది PLU-82 బాంబ్ కంటే పవర్ఫుల్ బాంబ్స్. అలాంటివి 3 బాంబ్స్ కనెక్ట్ చేశావు. వాటి రిమోట్ నా దగ్గర ఉంది. ఒక్కసారి నొక్కితే అంతేకాదు, ఫ్లైఓవర్ సెంటర్ లో ఉన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని హై టెన్షన్ వైర్ తో డైరెక్ట్ గా నువ్వే కనెక్ట్ చేశావు. నీలేమన్నా, నువ్వు వాటర్ తాగడానికి వీల్లేదు. పెట్టక్కడ. మీరందరూ బతకాలంటే నువ్వు రూల్స్ తప్పకూడదు. అమ్మాయి ఆటో దిగకూడదు. ఎక్స్క్యూజ్ మీ, నేను బయలుదేరుతున్నాను. కూర్చోమను. కూర్చో. వాట్? కూర్చో. కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? Shut the hell up and sit down. ప్లీజ్ అర్థం చేసుకో. నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ లోపల కూర్చో. అర్థం చేసుకో ప్లీజ్. ఇట్స్ మచ్ బిగ్గర్ దెన్ యు థింక్ ఇట్ ఇస్. ఆపు. ప్లీజ్ ఐ బెగ్ యు. ప్లీజ్ కూర్చో లోపల. ప్లీజ్. అర్థం చేసుకోండి. కూర్చోమన్నా. ప్లీజ్. ఐ విల్ నాట్ లెట్ యు గో. దెబ్బలు ఏమైనా తగిలినా ప్లీజ్ నేను చెప్పేది విను. ప్లీజ్ డోంట్ మేక్ మీ డూ దిస్. ప్లీజ్ అర్థం చేసుకో. అర్థం చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చో ప్లీజ్. 3 నిమిషాల్లో అది ఆటోలో కూర్చోవాలి. ఏంటో అమ్మాయితో మా వాడిని టచ్ చేస్తావా? గుడ్. 3 minutes లో అమ్మాయిని కూర్చోబెట్టావు. వెరీ గుడ్. బట్ దెర్ ఇస్ ఎ సర్ప్రైజ్. నిన్ను కొట్టడానికి చాలా మంది వస్తున్నారు ఈసారి. వాళ్ళ అమ్మాయిని దింపడానికి ట్రై చేస్తారు, పంపడానికి ట్రై చేస్తారు. బట్ ఆ అమ్మాయి వెళ్ళిందా? ప్రెషర్ ఫీల్ అవుతున్నావా బ్రో? నీ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ని ప్రెస్ చేయి. యాక్యుప్రెషర్. ప్రెషర్ తగ్గుతుంది.
బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. What a timing, bro! నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే మా తమ్ముడు నిన్ను గన్తో కాల్ చేస్తాడు. ఇంతసేపు బాగానే ఉన్నాడు, లవ్ స్టోరీ అనుకున్నావు, సడన్ గా యాక్షన్ సినిమా చూపిస్తున్నాడేంటి? ఎవడో వచ్చేది వెనక్కి తిరుగు. నేను కలిస్తే అందరూ నువ్వే కాల్చావనుకుంటున్నారు. నిన్ను చూసి అందరూ భయపడుతున్నారు. వాళ్ళని చూడు, వాళ్ళ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పై పరిగెడుతున్నారు. ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆన్ అవుతుంది. పట్టుకుంటే మాడి మస్ అయిపోతారు, అందరూ చచ్చిపోతారు. పరిగెట్టే వాళ్ళందరూ అక్కడికక్కడే ఆగిపోతాయి. ఫ్లైఓవర్ చుట్టూ ఎలక్ట్రికల్ గ్రిడ్ ఉంది. ముట్టుకుంటే మాడి మస్ అయిపోతారు. సార్, నేను సార్ ఆచారి. ఇక్కడ ఫ్లైఓవర్ మీద ఒకటి గన్ను పట్టుకొని రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి గన్ తో అందరినీ బెదిరిస్తున్నాడు. ఇంతకు ముందే ఒక ఆటో డ్రైవర్ ని కాల్ చేసినట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది భయపడుతూ అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆన్ అయి ఉండడం వల్ల ఎవరు బయటకు రాలేకపోతున్నారు. డోంట్ పానిక్, మీరు మాత్రం కంటిన్యూస్ గా అలాగే వింటూ ఉండండి రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. సార్, డిన్నర్ తీసుకురమ్మంటారా? డిన్నర్ వద్దని చెప్పాను కదా. ఓ కుర్రాడు గన్ తీసుకొని అందర్నీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చైన్ స్నాచర్ అని మాకు అనుమానంగా ఉంది. అతని చేతిలో ఆయుధాన్ని చూసి చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఫామ్ చేశాడు, అందరినీ చంపే ప్రయత్నం చేస్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్, బాంబు లాంచ్ న్యూస్, బ్లాస్టింగ్ న్యూస్. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద కుర్రాడు పుతాకి ఏంటంటే ఏమండి, ఇక్కడ కామాలు ఫుల్ స్టాప్లు అన్ని పెడతాను పారాగ్రాఫ్ నేను రాశాను. ఇక్కడ పుతాకి ఏంటి? ప్రతివాడు పక్కనోడి భాషను సరి చేసేవాడే కానీ వాడేం చేస్తాడో వాడికే తెలీదు. వాడికే సర్వసం తెలుసు అనుకుంటాడు. నేను చేయలేనండి ఈ లడ్డులో ఉద్యోగం. ఈజ్ ఎ టెర్రరిస్ట్, ఈజ్ ఎ బ్లడీ టెర్రరిస్ట్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఇప్పుడే ప్రూవ్ చేయగలం. మాదాపూర్ ఏసీపీ దుర్గా అక్కడికి చేరుకునే అవకాశం ఉందని సమాచారం అందింది.